హాయ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 క్లాస్ 1 ప్రతిరోజు కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉండే విధంగా రోజుకు ఒక సబ్జెక్ట్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది మీకు ఇక్కడ థంబ్నెయిల్ మీద కనిపిస్తున్న ప్రతి పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైల్వే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి అడుగుతున్నాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ క్లాస్ని కొద్దిగా ఓపిక్గా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. సో సైన్స్కి సంబంధించి 6th to 10th క్లాస్ వరకు లెసన్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మన యొక్క యాప్లో ఇవ్వడం జరిగింది. సో వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది మీకు చెప్తే, ఇటు సైడ్ ఎన్సీఆర్టీ, ఇటువైపు తెలుగు మీడియం బుక్స్. మొదటగా తెలుగు మీడియంకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ రాసి, ఎన్సీఆర్టీలో ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని ఉన్నాయా అనేది చెక్ చేసి యాడ్ చేయడం జరిగింది. మీరు ఈ లెసన్ వైజ్ కనుక చదివినట్లయితే ఒక 70 to 75% ఎన్సీఆర్టీ మీరు చదివినట్లే, అందులో ఎలాంటి సందేహం లేదు. సో డెఫినెట్లీ ఇవి చదవడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. చదవడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్లోనే ఇది మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, రైట్. అండ్ ఒక క్లాస్లో ఏమో 1 or 2 క్లాస్లో మీకు బయాలజీ ఆర్ కెమిస్ట్రీ అనేది పెండింగ్ ఉంది. నేను కెమిస్ట్రీ సపరేట్ కోర్స్ చేశాను కనుక ఇందులో యాడ్ చేయలేదు. ఆ సపరేట్ కోర్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ మీకు. ఓకే, రైట్. అండ్ మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్, ప్రతి రైల్వే ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. మీరు తీసుకోవాలనుకుంటే ఆ బుక్కి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చూడండి. హైదరాబాద్లో అయితే అశోక్ నగర్లో వికాస్ బుక్ స్టోర్ కానీ, తిరంగాలో కానీ, టైమ్స్లో కానీ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈరోజు బుక్ తీసుకునే వాళ్ళకి 300కే మీకు పోస్టర్లో పంపివ్వడం జరుగుతుంది. వినియోగించుకోండి. రైట్, కమింగ్ టు ద టాపిక్. ఫస్ట్ జలచక్రం అనే ఇది ఒక లెసన్. నీరు మనకి ఎన్ని రకాలుగా లభిస్తుందంటే వాటర్ ఫామ్, ఘన పదార్థాల్లో, అదేవిధంగా ద్రవ పదార్థాలలో, వాయు రూపంలో అంటే ఆవిరి, ఆ ఫార్మేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నీరు అనేది మనకి మొత్తానికి 3 ఫామ్స్లో కనిపిస్తూ ఉంటుంది. లిక్విడ్ ఫామ్లో, సాలిడ్ ఫామ్లో అండ్ గ్యాస్ ఫామ్లో. ఓకేనా? ఘన పదార్థం రూపంలో, ద్రవ పదార్థ రూపంలో, వాయు రూపంలో మనకి నీరు అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ జనరల్గా చూడండి ఒకసారి, మంచు అంటే ఘన పదార్థాన్ని, మంచును వేడి చేస్తే ఏమవుతుందండి? నీరుగా మారుతుంది. నీరును వేడి చేస్తే ఏమవుతుందండి? ఓ సర్టెన్ వరకు బాయిలింగ్ అయ్యాక తర్వాత అది ఆవిరిగా మారడం మొదలవుతుంది. అంటే నీటిని వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. ఓకే, మంచుని వేడి చేస్తే నీరుగా మారుతుంది, నీరుని వేడి చేస్తే ఆవిరిగా మారుతుంది. దీని ఒక రివర్స్ సైకిల్ కనుక చూస్తే, ఆ ఆవిరిగా మారిన దాన్ని చల్లబరిస్తే, ఆవిరిగా మారిన దాన్ని చల్లబరిస్తే ఏమవుతుంది? నీరుగా మారి ఉంటుంది. ఆ నీటిని ఇంకా చల్లబరిస్తే ఏమవుతుంది? ఘన రూపంలో ఉన్న ఐస్ క్యూబ్ అయిపోతుంది, మంచు రూపంలోకి మారిపోతుంది. అంటే ఇది ఒక రివర్స్ సైకిల్. ఇప్పుడు చూడండి, ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం. సో వీటిని వేడి చేస్తే ఈ విధంగా అవుతుంది, చల్లబరిస్తే రివర్స్లో వెళ్ళిపోతుంది. సో ఇది ఒక సైకిల్. అందుకే జలచక్రం అనే హెడ్డింగ్ పెట్టుకున్నాం మనం. ఓకేనా? సో ఇందులో మనల్ని ఎగ్జామినర్ అడిగే కొన్ని డెఫినేషన్స్ అడుగుతాడు, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతూ ఉంటాడు. ద్రవీభవనము, మెల్టింగ్ అండి, ఇంగ్లీష్లో మెల్టింగ్ అంటాం. ద్రవీభవనం, ద్రవీభవనం అంటే ఏంటిది? అక్కడనే మనకు కనిపిస్తూ ఉంది ద్రవము అని. అంటే ఘన రూపము నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటాము. ఘన రూపము నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను ద్రవీభవనం అంటాము. ఎగ్జాంపుల్ ఏది అన్నప్పుడు ఐస్ క్యూబ్స్ మనం ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. మంచుని మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఘన రూపం నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియనే ద్రవీభవనం అంటాం. ఓకే, నెక్స్ట్ బాష్పీభవనం. ఎగ్జాంపుల్స్ అడుగుతాడండి. హెడ్డింగ్స్ అనేది చాలా చిన్న క్వశ్చన్ అయిపోతుంది. మనకి ఎగ్జాంపుల్స్ అనేది అడిగినప్పుడు ఏమవుతుందంటే
కొంచెం డెప్త్గా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనం మంచు కాకుండా ఇంకా వేరే ఏదైనా ఇస్తూ ఉంటాడు. సో బాష్పీభవనం, ఎవాపరేషన్ అంటాం ఇంగ్లీష్లో. దీన్ని ద్రవ రూపం నుండి వాయు రూపంలోకి మారే ప్రక్రియనే బాష్పీభవనం అంటాం. అంటే వాటర్ ఫామ్ నుండి గ్యాస్ ఫామ్లోకి, వాయు రూపంలోకి మారే ప్రక్రియనే ఏమంటాం? బాష్పీభవనం అంటాం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం బట్టలు పిండేసి ఆరేస్తాం కదా ఎండలో, అప్పుడు ఆ వాటర్ ఫామ్ అంతా కూడా ఆవిరైపోతుంది కదా, వాయు రూపంలోకి మారిపోతుంది. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఇది ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే అంటే చాలాసార్లు కూడా. అండ్ నెక్స్ట్ సాంద్రీకరణము, ఇంగ్లీష్లో కండెన్సేషన్ అంటారు. వాయు రూపం నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియనే సాంద్రీకరణము. దీన్నే సంక్షేపణం అని కూడా పిలుస్తారు. ఎక్కడ నుండి? వాయు రూపం నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటాము. సో మనం ఎప్పుడైనా కనుక చూసినట్లయితే ఇప్పుడు ఇదంతా కూడా ఆవిరంతా కూడా వెళ్ళిపోయి మేఘాల్లోకి వెళ్ళిపోతుంది కదా, వాయు రూపంలోకి మారిపోతుంది. అవి చల్లబడ్డప్పుడు మళ్ళీ కింద ద్రవ రూపంలోకి పడిపోతూ ఉంటాయి. సో అక్కడ ఏమైతే మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కనుక చూసినట్లయితే ఆ చెట్ల మీద చిన్న చిన్న ఆకుల మీద ఒక వాటర్ స్పాట్స్ ఉంటా ఉంటాయి. సో అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. దేనికి? కండెన్సేషన్కి. వాయు రూపం నుండి ద్రవ రూపంలోకి మారే ప్రక్రియనే కండెన్సేషన్, సాంద్రీకరణం అంటాము. దాన్ని సంక్షేపణం అని కూడా పిలుస్తారు. ఎగ్జాంపుల్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ ఉత్పతనము, సబ్లిమేషన్. సో ఇక్కడ చూస్తే ఘన రూపం నుండి నేరుగా వాయు రూపంలోకి. యాక్చువల్గా జలచక్రంలో ఏ విధంగా ఉంటుంది? ఘనము, ద్రవము, వాయు. బట్ ఇక్కడ ఘన రూపము నుండి నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియని ఉత్పతనము అంటాము. సబ్లిమేషన్ అని ఇంగ్లీష్లో చెప్తా. దీనికి ఎగ్జాంపుల్ ఈ నాప్థలిన్ గోళీలు అంటాం కదా, డాంబర్ గోళీలు అంటాం. సో అవి మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అవి ఎక్కడైనా మనం కబోర్డ్లో పెట్టినట్లయితే అది డైలీ కొద్దిగా కరిగిపోతూ ఉంటాయి. కరిగిపోవడం ఇన్ ద సెన్స్ మళ్ళీ వాటర్ ఫామ్లోకి ఏం రాదు, వాయు రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అది కానీ కర్పూరపు బిళ్ళలు కానీ, ఓకే, ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్స్ అనేది మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ అవపాతము, ప్రెసిపిటేషన్. సో ఇక్కడ అవపాతము అంటే ఏంటి అంటే కనుక చూస్తే వాతావరణంలోని నీటి ఆవిరి వివిధ రూపాల్లో భూమికి చేరడాన్ని, నీటి ఆవిరి అనేది వివిధ రూపంలో మంచులుగా కావచ్చు, వాటర్ ఫామ్లో కావచ్చు, ఈ విధంగా భూమి మీదకి చేరడాన్ని అవపాతము అంటాం. ఇంగ్లీష్లో ప్రెసిపిటేషన్ అంటాం. డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, సముద్రాలు, నదులు, సరస్సులు తదితర వాటి నుండి నీరు బాష్పీభవనం చెందింది. బాష్పీభవనం చెందడం అంటే ఏంటి? నీటి నుండి వాయు రూపంలోకి మారింది, నీటి ఆవిరిగా మారి మేఘాల రూపంలో రూపాంతరం చెందుతుంది. మేఘాలు చల్లబడి సాంద్రీకరణం ద్వారా తిరిగి వర్షంగా మారుతుంది. ఈ ప్రక్రియ ఒకదానికొకటి సర్కిల్ ఫామ్లో జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఎన్సీఆర్టీ బుక్లో మీకు కనిపిస్తూ ఉంటుందండి క్వశ్చన్. ఓకే, ఎన్సీఆర్టీ క్వశ్చన్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్, చాలామంది ఆన్సర్ చేయలేని క్వశ్చన్ ఇది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం ఏదైనా ఒక పదార్థం కనుక తీసుకున్నట్లయితే చల్లబరిస్తే అంటే కూల్ చేస్తే ఏమవుతుంది? సంకోచిస్తుంది, దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మనం చలికాలంలో చలి ఎక్కువ పెట్టినప్పుడు ఏం చేస్తామంటే కాళ్ళు దగ్గరికి ముడుచుకొని పడుకుంటాం కదా, అంటే చల్లబరిచినప్పుడు ఏమైంది? సంకోచించినాం మనం. అదే సమ్మర్లో అనుకోండి, ఉక్కపోతగా ఉందని కొద్దిగా ఫ్రీగా పడుకుంటాం, ఏం కప్పుకోకుండా కొంచెం బాడీ స్ప్రెడ్ చేసినట్ల, రైట్? సో ఇక్కడ చూడండి, చల్లబరిస్తే సంకోచిస్తాయి, వేడి చేస్తే పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఇది నార్మల్ ఫినామినా. బట్ ఇక్కడ 4 డిగ్రీల సెల్సియస్ నుండి 4 డిగ్రీ సెల్సియస్ నుండి ఇంకా తగ్గిస్తున్న కొద్దీ నీరంట సంకోచించడానికి బదులు వ్యాకోచించి ఐస్ క్యూబ్స్ ఘన పదార్థంలోకి, మంచు రూపంలోకి మారుతూ ఉంటుంది. ఎక్కడి నుండి? 4 డిగ్రీ సెల్సియస్ నుండి ఇంకా తగ్గిస్తున్న కొలది టెంపరేచర్ని జనరల్గా సంకోచించడానికి బదులు వ్యాకోచించి ఐస్ క్యూబ్ లాగా మారిపోతూ ఉంది. తద్వారా ఏమవుతుంది? డెన్సిటీ అనేది మారిపోయి ఘన రూపంలో పైన ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ మంచు ప్రాంతాలలో కూడా కింద వాటర్ ఉంటుంది, పైన మంచే ఉంటుంది. ఎందుకు అని అంటే అది ఇంకా టెంపరేచర్ అనేది 4 డిగ్రీస్ నుండి ఇంకా డిక్రీజ్ అవుతున్న కొద్దీ అది పైన అంతా మంచులాగా ఫామ్ అయ్యి వాల్యూమ్ అనేది పెరిగినప్పుడు ఏమైతే డెన్సిటీ తగ్గిపోయి పైకి వచ్చింది కదా, కింద వాటరే ఉంటుంది. ఆ కింది వాటిలలో చేపలు, జలచరాలు అనేది బతుకుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే 4 డిగ్రీ సెల్సియస్ నుండి ప్రకృతికి విరుద్ధంగా జనరల్గా సంకోచించాలి టెంపరేచర్ అనేది తగ్గిస్తున్న కొద్దీ. బట్ ఇక్కడ
దానికి అపోజిట్గా వ్యాక్ వచ్చి మంచు రూపంలోకి మారుతుంది అనే క్వశ్చన్ ఎన్సీఆర్టీలో ఉంటుంది. దాన్ని ఎగ్జామినర్ అడిగాడు చాలాసార్లు కూడా. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే ఘనీభవన స్థానం ఏంటి అని అడగొచ్చు. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏ డిగ్రీ వద్ద ఘనీభవిస్తుంది అని 0 డిగ్రీ సెల్సియస్. ద్రవీభవన స్థానము మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్. బాష్పీభవన స్థానము నీరు మరుగు స్థానము, దీన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు, 100 డిగ్రీ సెల్సియస్. ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే మరి ఎగ్జామినర్ ఓన్లీ మనకి సెల్సియస్లలోనే ఇవ్వడు, కొన్నిసార్లు ఫారెన్ హీట్లలో ఇస్తాడు, కొన్నిసార్లు కెల్విన్లలో ఇస్తాడు. మరి అన్నిటికీ సేమ్ కాదు కదా. సో అప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఇక్కడ చూస్తే డిగ్రీ సెల్సియస్ నుండి ఫారెన్ హీట్లోకి మార్చాలంటే ఫార్ములా ఇది అండి. డిగ్రీ సెల్సియస్ ఇంటూ 9/5 + 32 = డిగ్రీ ఫారెన్ హీట్. ఇప్పుడు సపోజ్ 0 డిగ్రీ సెల్సియస్ని ఫారెన్ హీట్లోకి మార్చాలంటే జస్ట్ ఏం లేదండి, ఈ డిగ్రీ సెల్సియస్ దగ్గర 0 పెట్టుకోండి. 0 × 9/5 + 32 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 32 డిగ్రీస్ ఫారెన్ హీట్. అంటే ద్రవీభవన స్థానం కానీ ఘనీభవన స్థానం ఏమైంది 32 డిగ్రీస్ ఫారెన్ హీట్ అని మనం చెప్పాలి. సో ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అండి, జస్ట్ 30 డిగ్రీ సెల్సియస్ని ఫారెన్ హీట్లోకి మార్చండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ సెల్సియస్ నుండి కెల్విన్లోకి కూడా మార్చండి అంటాడు కొన్నిసార్లు. సో ఇక్కడ కెల్విన్లోకి మార్చండి అన్నప్పుడు ఈ ఫార్ములా అండి, డిగ్రీ సెల్సియస్ ప్లస్ 273.15 కెల్విన్. కొన్నిసార్లు ఎగ్జామ్లో మనకి 273 అనే ఇస్తాడు, 0.15 వాడు తీసేస్తాడు, అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. 273 ఉంటే 273 పెట్టేసేయండి. పర్టిక్యులర్గా 273.15 ఉంటే 1.15 పెట్టండి, లేదు అంటే 273 అంటే ఫైన్, దట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్ అయితే. ఓకేనా, రైట్. సో దీన్ని ఏ విధంగా చేయాలి మరి 0 డిగ్రీ సెల్సియస్ని మనం కెల్విన్లోకి మార్చాలంటే జస్ట్ డిగ్రీ సెల్సియస్లో ప్లేస్లో 0 పెట్టండి, 273.15 కెల్విన్ దట్ ఈజ్ ఈక్వల్ 273.15 కెల్విన్. సో ఇది. సో ఇక్కడ మనకి ఏం లేదు, ఇక్కడ మీకు 100 డిగ్రీ సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలి అంటే ఏమవుతుంది అనేది తెలియజేయండి. సో ఇదే అండి ఎగ్జామినర్ అడిగేది ఇది. మీరు రైల్వే ఎగ్జామ్ అంటే ఏదో భయపడుతూ ప్రిపేర్ అవ్వకండి, కూల్గా మన పని మనం చేసుకుందాం అనే విధంగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీకు సక్సెస్ అనేది వస్తుంది. అండ్ చాలామంది వీడియోలో సార్ మీరు బుక్ గురించి చెప్పడం ఎందుకు, మీ యాప్ గురించి చెప్పడం ఎందుకు అని అంటే, నాది నేను ప్రమోట్ చేసుకోవాలి కదా, అందులో తప్పేం లేదు. సో మీకు అది ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేసేయండి, ఓకేనా. అది నేను ప్రమోట్ చేసుకోవాలి ప్రతి వీడియోలో, క్లియర్, అర్థం చేసుకోగలను, ఓకేనా. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్, బాయ్.